సెవెన్ హిల్స్ మాణిక్చంద్ గుట్కా కేసులో తనను ఈడీ అధికారులు విచారించారని ఆవుల అభిషేక్ తెలిపారు. ఈ కేసులో సుమారు 9 గంటల పాటు ఈడీ ప్రశ్నించిందని, అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చామని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తావన ఈడీ అధికారులు తీసుకురాలేదని, రోహిత్ రెడ్డి గురించి సైతం ఎలాంటి ప్రశ్నలు అడగలేదన్నారు. రోహిత్ రెడ్డి సోదరుడితో ఉన్న లావాదేవీల వివరాలు అన్ని ఈడీకి సమర్పించారని తెలిపారు. రోహిత్ రెడ్డితో తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, నందకుమార్ హోటల్లో 1,75,00,000 పెట్టుబడి పెట్టారన్నారు. నందకుమార్ చేసిన మోసం గురించి సైతం ఈడీకి వివరించారన్నారు. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి ఈడీ ముందు హాజరవుతారని తెలిపారు. మాణిక్చంద్ కేసుకి సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లోనే నన్ను పిలవడం జరిగింది. ఇప్పటి వరకు నాతో ఎంతైతే ఎంక్వైరీ చేసామో నా కంపెనీకి సంబంధించిన ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి ప్లస్ ఆ కంపెనీలో ఉన్న లావాదేవీల గురించి ఎంక్వైరీ అసలు ఆ టాపిక్ వాళ్ళు ఎత్తలేదు. నేను ఆ టాపిక్ కూడా మొన్న దగ్గర నాకు సంబంధం లేదు కాబట్టి నేను రోహిత్ రెడ్డి గారు లేదు కాబట్టి పొద్దున్న నుంచి ఇప్పుడు రోహిత్ రెడ్డి గారి పేరు కూడా వాళ్ళు దిగలేదు. సో దాని గురించి ఏం లేదు. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నాకు వాళ్ళ బ్రదర్కి ఉన్నాయి. దాని గురించి డీటెయిల్స్ అవన్నీ తీసుకున్నారు. అది ఏదున్నా కూడా దాని డీటెయిల్స్ లేదండి. ఒరిజినల్ మాణిక్చంద్ అదంటే ట్రేడ్ మార్క్ సంబంధాలు ఏం లేవండి. అది రిలేషన్ ఉండే ట్రాన్సాక్షన్ జరిగినాయి మా మధ్య. అన్ని కొద్దిగా మేము మోసపోయాము. అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నందకుమార్ హోటల్లో మీరు ఇన్వెస్ట్ చేశారా మేడం? 1,75,00,000 రైట్.